ప్రైజ్ ది లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. ఫిబ్రవరి 13. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. సంఖ్యాకాండము 17:5. కోరహు మరియు అతని సమూహము మోషేపై అసూయపడిరి. వారు 250 మందితో కూడి మోషే అహరోనులకు విరోధముగా తిరుగుబాటు చేసిరి. దేవుడు వారిని ఎంతో తీవ్రముగా శిక్షించినను ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషేకు విరోధముగా సనుగుటను ఆపలేదు. సంఖ్యాకాండము 16:41. అందుచేతనే దేవుడు ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను తీసుకుని ప్రత్యక్ష గుడారములో ఉంచుమని మోషేకు చెప్పెను. తరువాత ఆయన నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. సంఖ్యాకాండం 17:5-7. మరుసటి దినమున వారికి ఆశ్చర్యము కలిగించినదేమనగా అహరోను పేరు గల కర్ర చిగిర్చి పుష్పించి బాదము పండ్లు గలదాయెను. సాధారణముగా బాదము చెట్టు ఫలించుటకు చాలా కాలం పట్టును. ఇక్కడ ఒక్క రాత్రిలోనే ఆ కర్ర చిగిర్చి పుష్పించి ఫలించెను. దీని ద్వారా అహరోను కర్ర ఇతర కర్రల వలె కనబడుచున్నను చాలా భేదము ఉన్నదని దేవుడు చెప్పుచున్నాడు. ఇతర కర్రలలో లేని ఒక విధమైన జీవము ఆ కర్రలో గలదు. అది పరలోక జీవము. ఒక విత్తనమును భూమిలో నాటి నీరు కట్టినప్పుడు ఆ విత్తనములో జీవము ఉండును కనుక అది పెరుగును. అయితే అహరోను కర్ర పూర్తిగా ఎండిపోయినదైనను అదే కర్ర పుష్పించి ఫలించెను. దేవుడు సమస్తమును సృష్టించినప్పుడు అదే శక్తి బయలుపరచబడినట్లు ఆదికాండం 1:11 చదువుదుము. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. అక్కడ విత్తుట దున్నుట కూర్చుట లేదు. దేవుడు కేవలము పలుకగా వివిధ రకములైన చెట్లు కలిగెను. అది దేవుని మాట యొక్క శక్తి. మోషే అహరోనులు సామాన్య ప్రజలైనను దేవుడు వారిలో నూతన జీవమును ఉంచెను. దేవుని ఆత్మ వారి ద్వారా పనిచేయుచుండెను. మోషే ప్రభువుకు లోబడి ఆయన ఆజ్ఞ ప్రకారము ఆయన వర్తమానమును ఇవ్వవలసి ఉన్నది. దేవుడు అతనికి ఏమైతే చెప్పెనో దానికి ఏమీ కలపకుండా అతడు చెప్పెను. అయితే కోరహు అతని అనుచరులు అంతయు మోషే తన స్వంత జ్ఞానముతో చెప్పుచున్నాడని తలంచిరి. మోషే అహరోనులు ఇతరుల వలనే అదే మాటలు మాట్లాడినను వారి మాటల్లో జీవము కలదు. ప్రతి ఒక్కరూ వారి మాటల్లో జీవం ప్రవహించుటను చూడగలరు. వారి ప్రతి మాటలను శక్తి అధికారము కలదు. అయితే వారు ఇశ్రాయేలీయుల సమాజ ప్రధానులు గనుక తాము కూడా మోషే వలె మాట్లాడగలమని తలంచిరి. పుష్పించిన ఈ కర్ర ద్వారా దేవుడు వారు కేవలం ఎండిపోయిన కర్రల వంటి వారని వారికి చూపించెను. మోషే అహరోనుల విషయమైతే వారిలో శక్తి కలదు. దేవుడు వారిని తన సేవకై ఏర్పరచుకొనినని రుజువు చేసెను. అనేకులు అధిక జ్ఞానమును సంపాదించుట ద్వారా ఈ లోకంలో గొప్ప బోధకులుగా కాగలమని తలంచుదురు. వారిలో సంతోషము ఉండదు మరియు శక్తి ఉండదు. వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమున బోధించి ఎంతో జ్ఞానముతో ప్రసంగించవచ్చును. అయినను వారిలో కేవలం ఎండిపోయిన స్థితినే చూడగలము. మత్తయి 7:22-23 వచనములలో మనకు గంభీరమైన ఒక హెచ్చరిక కలదు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూనూ ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును.